హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో కొబ్బరి కీరా దోస ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొబ్బరి కీరా దోస ముక్కల పచ్చడిని చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 3 కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 4 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా ఇందులోనే 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక ఎండుమిరపకాయను ముక్కలుగా చేసుకొని వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోండి. ఇంకా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు కీరా దోస ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి కీరా దోస పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.